150 కోట్ల వ్యయంతో శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణం చేస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు నిలిచిపోయాయని అనడం సరికాదన్నారు. ఏసీ కాలేజ్ వైపు పనులు వేగంగా జరుగుతున్నాయని, అవి పూర్తి కాగానే తాలూకా వైపు మొదలు పెడతామన్నారు. రైల్వే ట్రాకులపై ఉన్న పాత బ్రిడ్జిని తొలగించడం అత్యంత క్లిష్టమైన ప్రక్రియ అన్నారు. అందుకే హై లెవెల్ క్రేన్లు 3 తెప్పిస్తున్నామని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణం చేసే అవకాశం లేదని స్పష్టం చేశారు. ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ ఇప్పుడు ఎక్వైర్ చేసి ఇంకో 30 కోట్లు అవుతాను. 30 కోట్లు మున్సిపల్ కార్పొరేషన్, లోకల్ స్టేట్ గవర్నమెంట్ నుంచి పెడతాం. అంటే ఎంత 130. ఇవి కాకుండా ఆల్రెడీ మనం కొంత డబ్బులు ఇచ్చున్నాం. టీడీఆర్ బాండ్స్ అవి అప్రాక్సిమేట్ నాకు కరెక్ట్ దగ్గర ఇంకో 10-20 కోట్లు ఉంటుంది. అంటే టోటల్గా వచ్చేటప్పటికి 150 కోట్లు అవుతుంది. ఇది కూడా మీకు కాస్ట్. అలా అని చెప్పి మనం ఫ్లైఓవర్ అక్కడి నుంచి వాళ్ళే చాలా ఎక్కువ పెద్దదేయమంటారు. ఇప్పుడు ఈ షాపుల వాళ్ళే చాలా జీవనాధారం కోల్పోతున్నారని బాధపడుతున్నారు. ఇంకా ఎక్కువ చేస్తే ఏమవుతుంది, ఎక్కువ షాపులు పోతాయి. మన పర్పస్ ఏంటి, రైల్వే గేటును దాటి వెళ్ళటం అనేది ఇక్కడ మెయిన్ పర్పస్. కాబట్టి ఇంతకుముందున్న బ్రిడ్జ్ కంటే కూడా డబల్ చేస్తున్నాం మనం. సో ఆల్రెడీ డబల్ చేస్తున్నాం. మినిమం డ్యామేజ్ తోటి ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నాం. ఇది ఇంకొకటి ఏంటి, మాకు ఆర్యూబీ కావాలంట. ఇంతకుముందు కూడా నేను చెప్పాను, ఇది 70 ఏళ్ల క్రితం కట్టినటువంటి బ్రిడ్జి. ఆర్యూబీ అక్కడ తీయలేము. తీస్తే ఇది కనుక పడితే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ట్రైను ఇప్పుడు ఆ సెంటర్లో బ్రిడ్జిని తీయటానికే 3 క్రేన్లు వాడుతున్నాం. 500 టన్స్ పెట్టేది ఒకటేమో 300 టన్స్, ఒక బ్యాకప్ క్రేన్. ఎందుకంటే ఆ బ్రిడ్జ్ కింద అంతా ఎలక్ట్రిక్ వైర్స్ ఉన్నాయి. అదేదన్నా ఎన్నో 120 ఎన్నో ట్రైన్స్ పోతాయని చెప్పారు. కరెక్ట్ నెంబర్ గుర్తులేదు. ఒక రోజుకి ఏమాత్రం తేడా జరిగినా కూడా కొన్ని వేల మందికి, లక్షల మందికి ప్రయాణం ఇబ్బంది అవుతుంది. కాబట్టి దాన్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. గబక్కన మనం ఆర్యూబీ కట్టేసి ఏది పడితే చేసేస్తే అది అయ్యేటువంటి పరిస్థితి.